హాయ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీకెండ్ కదా అని సండే అలా బయటకు వచ్చాము ఫ్యామిలీతో కలిసి. ఏంటి అలా నడుచుకుంటూ పైకి ఎక్కేస్తున్నాం అని చూస్తున్నారా? అదే మనకి ఈ మధ్యన వైజాగ్లో గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు కదా, కైలాసగిరి, దానికోసం ఫ్లైట్ చూసారా అసలు. స్టార్టింగ్ అక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ పార్క్ ఎంట్రీ వరకు ఉంది, మొత్తం లైన్ అదంతా. అక్కడ నుంచి చూసారా అంత పెద్ద లైన్ చూసి నాకు ఆ బ్రిడ్జ్ మీద ఆశ మొత్తం చచ్చిపోయింది. సో వీకెండ్స్ మాత్రం స్పెసిఫిక్గా గ్లాస్ బ్రిడ్జ్ కోసమే వస్తే వీకెండ్స్ మాత్రం అస్సలు రాకండి. సాటర్డే సండే అస్సలు ఖాళీ ఉండట్లేదు. మేము 4 years బ్యాక్ వెళ్ళినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పటికీ చాలా చేంజెస్ వచ్చేసాయి. చాలా షాప్స్ ఎంట్రన్స్ లోని అండ్ పార్క్ కూడా సైడ్ న చాలా పెట్టారు కొత్తగా ఈసారి మాత్రం. అందరికి నోట్లో నుంచి ఒకేసారి పాటలు వస్తున్నాయి. చేస్తాను కసెక్కుపోతున్నా. ఫోటో కాదన్యో, ఫోటో కాదు వీడియో. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా, అసలు చాలా చల్లగా ఉంది. దెబ్బకి మేము అటకాసి వెళ్ళి ఇటుకాసి వచ్చినప్పటికి చలంతా తగ్గిపోయింది. మీకు అది కూడా చూపిస్తాను. దానికి పెద్ద లైన్ అన్నిటికీ నా ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ఇలా అయితే మేము ఎప్పుడు ఎంజాయ్ చేసేది. జిప్ వెళ్ళడానికి కూడా పెద్ద లైన్, అన్నిటికీ లైన్, ఎక్కడ చూసినా సరే లైన్. ఒక్కొక్కరు లైన్కి రక్షణ కవచాలు వేసుకొని తాడెక్కేసి వెళ్ళిపోవడమే ఇంకా లైన్గా. చాలా బాగుంది కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. ముందు మా పిన్ని, తర్వాత నేను, నా వెనకతలు మా చెల్లి, తర్వాత మా 5 ఒకేసారి వెళ్ళి లైన్గా హెల్మెట్ తగిలిచ్చేసుకుంటాం. కానీ ఇలా గాల్లో ఎగురుతుంటే ఎక్స్పీరియన్స్ అండ్ వ్యూ చాలా బాగుంది. ఆ చివరిన ఒక లైటింగ్ లా కనిపిస్తుంది కదా ఆ పోల్తోని, అక్కడ 3 floors హైట్లో ఉంది అది. అందుకని చాలా చలి చాలా ఎక్కువ ఉంది. అండ్ అక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్ హైలైట్ ఉంది అక్కడ. ఇందాక నేను చెప్పాను కదా చూపిస్తా అని, ఇదే. కూర్చో, అందుకే పట్టుకున్నా. మోగ్లీ టూ ఉండండి, మరి సంతోషంలో ఏటైపోతుంది మా ఎందుకే తెలియట్లేదు, దయ్యం పట్టినట్టు అవుతుంది. కోతులాగా లేగు లేగు లేగు, నేను కూర్చుంటా లేగు. నేను ఊతున్నట్టు మనీ నేను గాలిలో కిసిరాదమని ప్లానింగ్ చేస్తున్నట్టు. లవ్ వైజాగ్ కైలాసగిరి అక్కడ పోర్ట్ అది రాసి, అందుకనే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వ్యూ బాగుంది కదా, దాని మీద నుంచి వస్తే మొత్తం అంతా నీట్గా కనిపిస్తుంది. అక్కడే ఇందాక చూపించాను కదా, అక్కడ నుంచి వచ్చాక ఇంకా చలి లేదు ఏం లేదు, నీట్గా అయిపోయింది మొత్తం అంతా. నాకు నీట్గా ఆడుకున్నాం మొత్తం అంతా సరదాగా. స్టార్టింగ్ బస్ ఎక్కుతాం కదా, ఏ తోవ దొరికితే ఆ తోవలో అలా నడుచుకుని వెళ్ళిపోవడమే. కుక్క పిల్ల వెనకాల ఫాలో అయిపోతున్నాను అందరు. నేను అంటే మా ఫ్యామిలీ వాళ్ళని అలా నడుచుకుని వెళ్ళిపోవడమే తప్పలేదు. ఏ దోవ దొరికితే ఆ తోవలోని అలా నడుచుకుని. గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడైనా ఖాళీ అయిందో లేదో చూడాలి. నాకైతే ఫుల్ చాలా రష్గా ఉంది. లోపల నుంచి ఎంట్రీ గేట్ వరకు ఉంది. లోపలికి వచ్చే పార్క్ ఎంట్రీ గేట్ వరకు. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో, ఇంటికి వెళ్ళే టైంలో కూడా అంతమందే ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ మాత్రం తగ్గట్లేదు అసలు. ఖాళీ ఉంది రోడ్డు. రక్త పింజరు బుజ్జు కొడుతుంది రే, బాగానే బుజ్జులు కొడుతుంది.
రెడ్ కార్ భలే ఉంది. తీస్తున్నాను. రన్నింగ్ రేస్. నీట్గా కొండ మీద నుంచి కిందకి నడుచుకొని వెళ్ళిపోవడమే. ఇందాక మంచి వ్యూ పడింది. రోప్పే వెళ్ళిపోతుంది. బాగుంటుంది ఇది మాత్రం. నేను ఇక్కడ ఇందాక నుంచి మంచి వ్యూ ఎత్తుకేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా పడింది. బీచ్ అంతా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ అక్కడ లైటింగ్ నైట్ టైం కాబట్టి లైటింగ్స్తో ఇంకా బాగుంటుంది. బట్ బీచ్ కనిపించట్లేదా నైట్ టైం వలన. సర్లేండి, ఈ మాత్రం కనిపించింది, అదే క్యాప్చర్ చేసేసాను అలాగా. రోడ్ అంతా ఖాళీగా ఉంది కదా, ఎవరు వెళ్ళినా వచ్చినా సరే మనల్ని ఎవరు అడిగిన వాళ్ళు ఉండరని ధీమతో ఎలా గెంతుతున్నామో అసలు మేము మర్చిపోయి గెంతుతున్నాము అంతనా. అడగరు. అండ్ పెద్దగా వెహికల్స్ కూడా రావు అసలు. అండ్ గ్లాస్ బ్రిడ్జ్ అని గెంతాం కదా, మొత్తం చూడలేకపోయాం కానీ జస్ట్ కింద నుంచి అయితే బాగా కనిపిస్తుంది. అది ఎక్కలేకపోయాం కానీ కింద నుంచి చూసి ఎంజాయ్ చేసాం. ఆ పైన మాత్రం రంగురంగుల జెండా కలర్స్తో బాగా పెట్టారు. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ టైం బెటర్ లక్ ఆఫ్ మైన్. ఈవినింగ్ బస్సులో వచ్చేసాం కాబట్టి పైనుంచి మాకు అంతగా కనిపించలేదు ఆ బ్రిడ్జ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ కింద బస్ ఎక్కినప్పుడు ఛార్జెస్ అనేసి పార్కింగ్ దగ్గర తీసుకుంటున్నారు కదా. బస్ ఎక్కిన వాళ్ళకైతే బస్సు ఛార్జ్ అండ్ పార్క్ ఎంట్రీ ఛార్జ్ కూడా అని చెప్పి తీసుకుంటున్నారు. అలా ఏం తీసుకోవట్లేదు పార్క్ కోసం, ఓన్లీ బస్ ఛార్జెస్ ఒకటే తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూసారు కదా, మేమైతే ఇక్కడ చాలా రకరకాల స్టిల్స్ అండ్ ఫొటోస్ వీడియోస్కి స్టిల్స్ ఇస్తున్నాం అనమాట. అలా నడుచుకుంటూ వచ్చి కాసేపు అక్కడ కూర్చున్నాము, అంటే నడిచి అలసిపోయామన్నమాట. అండ్ ఇక్కడ మా వారు అందరు స్టిల్స్ అయితే మామూలుగా లేవు అసలు, ఎవరు టాలెంట్ అలా చూపిస్తున్నారు ఇక్కడ. మనం మరీనా నడుచుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చల్లగా ఉంది కదా, అండ్ వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి మేము ఆ పార్క్లో కన్నా ఈ రోడ్డు మీద, అదే కొండ దిగే రోడ్డు మీద అయితేనే బాగా ఎంజాయ్ చేసినట్టున్నాం నాకు తెలిసినంత వరకు అయితే అక్కడికన్నా. ఎందుకంటే అక్కడ మేము ఒక ఉయ్యాల అండ్ ఆ జిప్ రోప్ తప్ప ఇంకేం ఎంజాయ్ చేయలేదు. ఇక్కడైతే మేమే పిచ్చోళ్ళ అవుతున్నాం. సరే మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.